ఏపీలో అధికార ప్రతిపక్షం మధ్య డైలాగ్ వార్తో పొలిటికల్ హీట్ అంతకంతకు పెరుగుతోంది. ఓవైపు గత 5 ఏళ్ల జగన్ పాలనపై కూటమి నేతలు విమర్శనాస్త్రాలు సంధిస్తుంటే, మరోవైపు చంద్రబాబు 6 నెలల పాలనలో ఎన్నికల హామీలను అస్త్రాలుగా మలుచుకుని వైసీపీ దండు కౌంటర్ అటాక్ చేస్తోంది. దీంతో మాటల తూటాలతో ఆంధ్ర రాజకీయం వింటర్లను కాకరిపుతోంది. మాజీ ముఖ్యమంత్రి జగన్ కూటమి ప్రభుత్వాన్ని ప్రజల్లో ఎండగట్టే వ్యూహంలో భాగంగా పోరుబాట పట్టారు. ఈ నేపథ్యంలోనే వరుసగా వివిధ అంశాలపై ఆందోళనకు పిలుపునిచ్చారు. ఈ నెల 13న రైతు సమస్యలపైన, 27న కరెంటు ఛార్జీలపైన, అలాగే జనవరి 3న ఫీజు రియంబర్స్మెంట్ కోసం నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. కూడా మామూలు మాటలు కాదు. తీరా వచ్చిన తర్వాత 6 నెలలు తిరక్కమునిపే 15,000 కోట్ల రూపాయలు బాధుడు ఉట్టి కరెంటు మీద. సో దీన్ని క్వశ్చన్ చేస్తూ 27వ తారీఖున జనవరి 3వ తారీఖున ఫీజు రీయింబర్స్మెంట్ అందక పిల్లలు ఇబ్బందులు పడతా ఉన్న పరిస్థితులు. ఈ జనవరి వచ్చేసరికి 4 త్రైమాసికాలు, ప్రతి త్రైమాసికం తర్వాత ఇస్తా ఉన్న మన పాలన 4 త్రైమాసికాలు అయినా కూడా పట్టించుకొని చంద్రబాబు పాలన. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ సంబంధించిన త్రైమాసికం ఏప్రిల్లో వెరిఫికేషన్ చేసి మేలో ఇవ్వాలి. మేలో ఎన్నికలు అయ్యాయి, అంతే. జూన్ వచ్చాడు, జూన్ 4వ తారీఖు, అంతే. ఆ నుంచి స్టార్ట్ అయింది. జనవరి, ఫిబ్రవరి, మార్చి పోయింది. ఇటు కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు వ్యూహాలు రచిస్తూనే మరోవైపు పార్టీ నేతలకు భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రకాశం జిల్లా నేతలతో సమావేశమయ్యారు జగన్. ఈ సందర్భంగా కూటమి సర్కార్పై కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు వచ్చాడు, బాధుడు మొదలైందని జగన్ విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. చేతికి వచ్చేసరికి ఈ క్రాప్ లేదు, ఆర్బీకే వ్యవస్థ నీరు గారిపోయింది, ఆర్బీకే దగ్గర కొనుగోలు చేసేవాడు లేడు. సో రైతులు గత్యంతరం లేక మిల్లర్ల దగ్గరికి పోవడం, మిల్లర్లు 300 రూపాయలు 400 రూపాయలు తక్కువ రేటు కొనుగోలు చేయడం, ఇది ఇప్పుడు జరుగుతూ ఉంది. అన్ని రకాలుగా సర్వనాశనం చేస్తూ ఉన్న ఈ పరిస్థితుల మధ్య, ఈ డైవర్షన్ పాలిటిక్స్ మధ్య ఈరోజు మనం పార్టీ బలోపేతంతో పాటు ప్రజల తరపున మనం నిలబడడానికి ఏ రకమైన ఉద్యమం చేయాలి, ఎలా ఉద్యమాలు చేయాలి అని చెప్పి ఆలోచన చేయడానికి మనం అంతా కూడా ఈరోజు సన్నద్ధమైనాం. ప్రతి అడుగులోనూ వ్యతిరేకతే. ఒకవైపున చేయాల్సిన ఏ మంచి పని జరగలేదు. సూపర్ 6లు లేవు, సూపర్ 7లు లేవు. బియ్యం రవాణా అంశంలో కూటమి నేతల ప్రచారంపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బియ్యం ఎగుమతిలో ఏపీ దేశంలోనే నెంబర్ 1గా ఉందన్న ఆయన, దశాబ్దాలుగా బియ్యం ఎగుమతులు ఇక్కడి నుంచి జరుగుతున్నాయని వెల్లడించారు. ఆర్థిక మంత్రి పయ్యావుల సొంత బియ్యంకుడు బియ్యం ఎగుమతుల్లో నెంబర్ 1 అని చెప్పుకొచ్చిన జగన్, ఆ షిప్ దగ్గరకు మాత్రం డిప్యూటీ సీఎం వెళ్లలేదని ఆరోపించారు. అంతేకాదు, తమ 5 ఏళ్ల పాలనలో మెడికల్ కాలేజీలు, పోర్టుల రూపంలో సంపద సృష్టిస్తే పద్ధతి ప్రకారం వాటిని అమ్మే కార్యక్రమానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారని విమర్శలు గుప్పించారు. రైస్ ఎక్స్పోర్ట్స్లో ఆంధ్ర రాష్ట్రం, ధాన్యం ఎక్స్పోర్ట్, బియ్యం ఎక్స్పోర్ట్స్లో ఆంధ్ర రాష్ట్రం నెంబర్ 1గా ఇప్పుడు నుంచి కాదు, దశాబ్దాలుగా మనమే నెంబర్ 1. తెలంగాణ నుంచి బియ్యం మన దగ్గరికే వస్తుంది. ఆంధ్ర నుంచి రైతులు పండించిన బియ్యాన్ని ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తారు. అది తప్పేం కాదు, ఎప్పటి నుంచో దశాబ్దాలుగా జరుగుతూ ఉంది. ఆంధ్రాలో రైట్ ఎక్స్పోర్ట్స్ నెంబర్ 1. అందులో ఈ పయ్యావుల కేశవ వాళ్ళ వియంకుడు, ఈ పట్టాభి రైట్ ఎక్స్పోర్ట్స్, ఈయన ఆంధ్రాలో నెంబర్ 1. ఇది నిజంగా ఇది కొత్త ఏం కాదు. ఎందుకనంటే విద్యుత్ ఛార్జీలపై మాట్లాడిన జగన్, కరెంటు బిల్లులు షాక్ కొడుతున్నాయని చంద్రబాబుపై మండిపడ్డారు. నేను తగ్గిస్తా అన్నాడు, కానీ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే 15,000 కోట్లు పెంచాడని ఫైర్ అయ్యారు. బాధుడు కరెంటు బిల్లులు ఈరోజు ముట్టుకుంటే ఈ నెల స్టార్ట్ అయింది. ఇంకా మొదటి డోసే 6,000 కోట్ల రూపాయలకు సంబంధించిన మొదటి డోసు ఈరోజు ఇచ్చినాడు. ఈ నెల బిల్లులో నవంబర్ నెల బిల్లు, డిసెంబర్ నెల బిల్లు, ఏ ఇంటికి వెళ్ళి కరెంటు బిల్లు ఎంత అని చెప్పి తేడా అడిగితే ప్రతి ఇంట్లో కూడా తేడా కనిపిస్తుంది.
కనీసం 300 రూపాయలు పైన రేట్లు పెరిగినాయి. అది ఈ నెలే. రేపు నెల మరో 9,000 కోట్లు వేస్తున్నాడు. ఆ 9,000 కోట్ల భారం కూడా రేపు నెల బిల్లులో ఇంకా కనిపిస్తుంది. అంటే కరెంటు బిల్లులు ఇంకా షాక్ కొట్టే పరిస్థితిలోకి కరెంటు బిల్లులు వచ్చేస్తున్నాయి. ఒకవైపున బాధుడే బాధుడు. రోడ్ల మీద ట్యాక్స్ అట. ఇకపోతే ఏపీలో సోషల్ మీడియా వార్ ఓ రేంజ్లో రచ్చరేపింది. అరెస్ట్ల పర్వం సాగింది. అయితే ఈ అంశంపై ప్రస్తావించిన జగన్ పార్టీలో ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా ఖాతా ఉండాలని సూచించారు. అన్యాయం జరిగితే దాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించాలని సూచించారు. దీన్ని బట్టి తగ్గేదేలే అన్నట్టు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసినట్టు అర్థమైపోతోంది.